మెదక్ జిల్లాపై వరుణుడి ప్రతాపం కొనసాగుతోంది. నిన్నటి నుంచి జిల్లాలో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. వాగులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. రోడ్లు, బ్రిడ్జ్లు నీట మునిగాయి. రాకపోకలు బంద్ అయ్యాయి. ముఖ్యంగా హవేలీ, గన్పూర్ మండలంలో వరద ప్రభావం తీవ్రంగా ఉంది. ప్రజలను మెదక్లోని పునరావాస కేంద్రాలకు తరలించారు. రెస్క్యూ కొనసాగుతోంది. వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు మంత్రి వివేక్. ప్రభుత్వం ఆదుకుంటుందని బాధితులకు భరోసా ఇచ్చారు. మెదక్ జిల్లాను భారీ వర్షాలు ముంచెత్తాయి. నిన్నటి నుంచి కురుస్తున్న వర్షాలకు వాగులు పొంగిపొర్లుతున్నాయి. రహదారులు నదులను తలపిస్తున్నాయి. గ్రామాలు నీట మునిగాయి. వేలాది ఎకరాల్లో పంట దెబ్బతింది. రోడ్లు, రైల్వే ట్రాక్లు కొట్టుకుపోయాయి. పలు బ్రిడ్జిలు తెగిపోయాయి. ఎక్కడికక్కడ విద్యుత్ స్తంభాలు నేల కొరిగాయి. దీంతో చాలా గ్రామాలు అంధకారంలో ఉన్నాయి. హవేలీ, గన్పూర్ మండలంలో వరద ప్రభావం తీవ్రంగా ఉంది. ఎగువన ఉన్న పోచారం ప్రాజెక్టుకు గండి పడడంతో మండలంలోని గ్రామాలు ముంపునకు గురయ్యాయి. సర్దానా గ్రామం మొత్తం నీట మునిగింది. దీంతో 800 మంది గ్రామస్తులను మెదక్లోని పునరావాస కేంద్రాలకు తరలించారు. మంత్రి వివేక్ వెంకటస్వామి పునరావాస కేంద్రాల్లోని వరద బాధితులతో మాట్లాడి ధైర్యం చెప్పారు. హవేలీ, గన్పూర్ మండలంలో రోడ్లు, రైల్వే ట్రాక్లు దెబ్బతిన్నాయి. షమ్నాపూర్ దగ్గర రైల్వే ట్రాక్ కుంగింది. వర్షాలు, వరదలతో ట్రాక్ కింద మట్టి కొట్టుకుపోయింది. ఈ రూట్లో రైళ్ల రాకపోకలు రద్దయ్యాయి. బూరుగుపల్లిలో రోడ్డు తెగిపోయి గ్రామానికి రాకపోకలు నిలిచిపోయాయి. కొన్ని ఇండ్లలోకి వర్షం నీరు చేరింది. విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దూప్ సింగ్ తండా జల దిగ్బంధంలో ఉంది. నిజాంపేట మండలం నందిగామ శివార్లో ఉన్న బ్రిడ్జ్ కుంగింది. దీంతో మెదక్, ఎల్కతుర్తి 765 నేషనల్ హైవేపై రాకపోకలు నిలిపివేశారు అధికారులు. హవేలీ, గన్పూర్ మండలంలో పురిటి నొప్పులతో బాధపడుతున్న ఓ మహిళను భారీ వరద మధ్య క్షేమంగా హాస్పిటల్ కు తీసుకెళ్లారు ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది. రాజ్పేట తండాకు చెందిన బానోతు హరితకు పురిటి నొప్పులు రాగా ఎన్డీఆర్ఎఫ్ బృందం అతి కష్టం మీద వరదకు కొట్టుకుపోయిన రోడ్డును దాటించి అంబులెన్స్ లో ఎంసీహెచ్ కు తరలించారు. రేగోడ్ మండలం మర్పల్లిలో ఓ వ్యక్తి అంత్యక్రియలు చేసేందుకు కుటుంబ సభ్యులు అనేక అవస్థలు పడ్డారు. గొల్లవాగు ఉప్పొంగడంతో ఊరు దాటేందుకు అనేక పాట్లు పడ్డారు. జేసీబీ, ట్రాక్టర్ సాయంతో వాగు దాటి అంత్యక్రియలు చేశారు. జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన ఏడుపాయల జల దిగ్బంధంలో ఉంది. భారీ వర్షాలు, సింగూర్ ప్రాజెక్టు వరదతో మంజీరా నది ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో ఏడుపాయల వనదుర్గ ఆలయాన్ని వరద ముంచెత్తుతోంది. కొల్చారం మండలంలోని గన్పూర్ వాగు పొంగిపొర్లుతోంది. నిజాంపేట మండలంలోని చల్మెడ, బ్రహ్మాండ్ల చెరువు అలుగుపారుతోంది. మత్తడి ఉధృతంగా పారుతుండటంతో దిగువన పంట పొలాలు ముంపునకు గురయ్యాయి. వరద బాధితులను ప్రభుత్వం ఆదుకుంటుందంటున్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. ముంపు ప్రాంతాల్లో నష్టాన్ని అంచనా వేసి మరమ్మతులకు నిధులు మంజూరు చేస్తామన్నారు. పంట నష్టపోయిన వారికి పరిహారం చెల్లిస్తామన్నారు. మెదక్ జిల్లా రామాయంపేటలో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు మంత్రి. ధ్వంసమైన ఇళ్లకు మరమ్మతులు చేయిస్తామని, పూర్తిగా కూలిపోతే ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని చెప్పారు. అంతకుముందు భారీ వర్షాలపై ఉన్నతాధికారులతో రివ్యూ చేశారు మంత్రి. హవేలీ, గన్పూర్లో తెగిపోయిన రోడ్లను పరిశీలించారు. ఇది వాటర్ రిసీడ్ అయిన తర్వాత అసెస్మెంట్ చేసి ఏం చేయాలో టెక్నికల్లీ అది దాని ప్రకారంగానే చేద్దాము. పంట నష్టం ఏదైతే అయిందో ఈ వాటర్ రిసీడ్ అయిన తర్వాత ఇంకెక్కువ పంటలు నష్టమైనట్టు తెలుస్తుంది. ఇది ఒక కాంప్రహెన్సివ్ వ్యూ తీసుకున్న తర్వాత రాష్ట్ర ప్రభుత్వము, నేను చెప్పినాను ఇవాళ రివ్యూ మీటింగ్లో కూడా వారికి చెప్పడం జరిగింది, కొద్దిగా లిబరల్గా ఉండి, ఎందుకంటే రైతులందరూ కూడా నష్టపోయినారు ఈ నేషనల్ డిజాస్టర్ వలన. వారికి కంపెన్సేషన్ ఇచ్చే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం ఉంది. రాజపేట గ్రామంలో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు మాజీ మంత్రి హరీష్ రావు. వరదల్లో చనిపోయిన వారి కుటుంబాలకు 25 లక్షలు, ఎకరా పొలానికి 25,000 పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం కూడా అక్కడికి చేరుకోలేదు. వెంటనే ఆ దూప్ సింగ్ తండా ప్రజలు గుట్టల మీద ఉన్నారు, వాళ్ళను కూడా కాపాడాలని, వాళ్ళకి భోజనాలు, మంచినీళ్లు అందించాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది. నిన్న ఇద్దరు ఆ వరదలో కొట్టుకుపోయారు. అందులో బెస్త సత్యనారాయణ డెడ్ బాడీ ఇప్పటి వరకు దొరికింది. ఇంకా యాదగౌడ్ డెడ్ బాడీ ఇంతవరకు దొరకలేదు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలను పంపించి వెంటనే యాదగౌడ్ యొక్క మృతదేహాన్ని మరి వెతికి కుటుంబ సభ్యులకు అందించాలని కూడా ప్రభుత్వానికి కోరుతుంది.
వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు ముమ్మరం చేయాలని అధికారులను ఆదేశించారు రాష్ట్ర మంత్రి దామోదర రాజనరసింహ. ముంపు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని చెప్పారు. రామాయంపేటలో వరద పరిస్థితిని పర్యవేక్షించారు మంత్రి దామోదర. ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులను ఫోన్లో ఆదేశించారు. వర్షాలు, వరదలతో జిల్లాలో విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించారు అధికారులు. రేపు కూడా పాఠశాలలు, కాలేజీలకు సెలవు ఇస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.